డీమార్ట్లో ఏమేం సామాన్లు కొందామా అవి చూపిస్తాం. సో ఒకసారి చూపించాను మీకు ఒకసారి చూపించా డీమార్ట్లో. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చూపించాలి, పార్ట్ 2. ఓకే, ఈరోజు మేము కొన్న డీమార్ట్ వస్తువులు అయితే మీకు అన్నీ చూపించబోతున్నాం. ఈ టీషర్ట్ బాగుందా గైస్? బాగుందా? బాగుంది కదా? ఓకే ఓకే, ఫస్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఈ సింక్లో నుంచి ఇది ఏంటో అసలు దీంట్లో ఇప్పుడు లెక్క ఉంది గైస్. ఇది ఏందో సింక్ దగ్గర ఉందని ఉంచాలి. సింకుని బాత్రూమ్కి సింకుని ఇవి వాడేది ఎట్లా వాడుతుంది? ఇది దేనికి వాడతారు? అయినా బాత్రూమ్కి వాడతారు. ఎట్లా వాడతారో ఏమో గ్యాస్ ఎంత మనకి ఐడియా లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అన్నమాట. ఆయిల్ బాగానే ఉంది కదా, డిఫరెంట్ రకాల ఆయిల్. ఇది వేరే ఆయిల్, ఇది వేరే ఆశీర్వాద్ మసాలా ఆయిల్ కాదు, ఇది వేరే ఆయిల్. ఇదేదో ఉంది గైస్, పలికి పట్టాయి ఆయిల్ అంతా. ఏదో వేరే బ్రాండ్ ఆయిల్, వేరే కంపెనీ ఆయిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టమాటో సాస్ అన్నమాట. ఈ సాస్ బాగానే ఉంది. మూత తీసింది గైస్. కొంచెం మాగ్దామా? అయ్యో మనం గీరాలి కానీ. ఇది వచ్చేసి సాస్ అన్నమాట. సాస్ బ్రెడ్కి, చికెన్ పకోడీకి వేసుకుందాం మేము. ఆ వీడియో ఇస్తా. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు చూపి ఇదన్నమాట. 2 బకెట్స్ కొన్నాం. ఇవి కొన్నాం గైస్, ఇప్పుడే వారం ఇది. అందుకే నీళ్ళు వెళ్తున్నాయి, కొంచెం నీళ్ళు ఉన్నాయి బెడ్ మీద షూటింగ్ చేస్తున్నా కాబట్టి ఏమనుకోకండి. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడే కొన్నాం ఈ మార్ట్కి వెళ్ళి. కొనండి, బిల్లు కూడా ఉంది. ఇది వచ్చేసి కొత్త జెట్. నెక్స్ట్ వచ్చేసి లడ్డు అన్నం లడ్డు. ఇది వేరే లడ్డూలు అన్నమాట, స్వీట్ లడ్డు వేరే ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి గైస్. లడ్డూలు అన్నమాట. అయినా మేము అసలు తినము పీకము, ఎందుకు కొన్నారో ఏమో. సరే తింటాంలే, అప్పుడప్పుడు తింటాం ఇది. ఓకే, వచ్చేది లడ్డూలు. నెక్స్ట్ వచ్చేసి ఏ పట్టుకున్నానో మళ్ళీ అదే తీయాలి. అది వింటర్ కదా, అందుకే ఫేస్ బాడీ చూడడానికి ఇది వచ్చేసి కొత్తది. ఓపెన్ చేస్తా. కట్టుకుందా? అబ్బో, మా అక్కడ అంత బలం లేదని అది ఓపెన్ ఉంది కదా. లిక్విడ్ ఉంది కొంచెం. లిక్విడ్ లేదు, ఎందుకు వేసుకొచ్చాము? ఉంది, మీకు కనబడట్లే. అది మూతలో ఉందని నేను ఎక్కువ వాడతా. మూతలో ఉంది కదా, ఈరోజు బాక్స్లోనే కట్టి పెడతాం మనం కూడా. ఇది ఫేస్ గ్లోడానికి వింటర్ చేయడానికే. ఇది అందరు పుష్ప 2 సినిమా చూసేసారా? తగ్గేరేలే అన్న చూసేసారా? నేనైతే ఇంకా చూడలే. మేము వైజాగ్ వెళ్తున్నాం. ఆ రోజు మేము పుష్ప 2
మూవీకి కూడా వెళ్తున్నాం. వైజాగ్ వెళ్ళే వీడియో వైజాగ్లో పుష్ప 2 వీడియో కూడా షూట్ చేస్తాను, మీకు పక్క షూట్ చేస్తాను. 20కి వెళ్తున్నాం. ఈరోజు డిసెంబర్ 8 కదా, ఈరోజు డిసెంబర్ 20కి వెళ్తున్నాం అక్కడికి. సో ఫటాఫట్ లైక్ చేయండి. లాస్ట్కి చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓరియో. గైస్, మా తమ్ముడు ప్రతిరోజు దీమకి వెళ్తే ఈ ఓరియో మాత్రం అస్సలు వదలడు, తినడు. కానీ ఓరియోని అస్సలు వదలడు. ఇంకా చాలా ఉన్నాయి ఇవి, ఒక తినాలి అవ్వమ్మ వదిలేదు. ఇది వచ్చేసి ఓరియో, చాలా ఉన్నాయి ఇంట్లో. మా తమ్ముడు తినట్లే, మా మమ్మీ గారు అదే మెయిన్. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్. ఈ చాక్లెట్స్ అన్నమాట. ఒకసారి ఓపెన్ చేద్దాం. అది ఏంటి, ఒక్కొక్క ముక్కలు ఇన్ని గానం వచ్చాయి గైస్. తింటున్నాయి కొంచెం మొత్తం ఇస్తారుకో. నేను నిన్న మా అమ్మ తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు అంత ఏం వాడట్లే, చిన్న బ్రేక్ చిక్కలు అయిపోతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి కుడుకుడే. దీన్ని కూడా అస్సలు వదలరు. ఈ రెండింటి మాత్రం అస్సలు వదలరయ్యా. ఈ కుడుకుడే ఉంది, కుడుకుడే ఓపెన్ చేసుకొని నిన్నరా లేదా. ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జోమెంట్రీ బాక్స్. దీంట్లో పెన్సిల్, ఎరేజరు, స్టాప్లరు ఉండదు. తిరిగే కొన్నా ఈ పెన్సిల్, స్టాప్లరు, ఎరేజరు ఉండవు. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మన నిన్న చూపించా ఆ వీడియో లెక్క కాదు ఇది, జామెంట్రీ బాక్స్ ఇది. చూడండి అని ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇది మనకు తెలుసు, ఇది నాకు తెలుసు కాదు, మీకు తెలియకుండా నారే అనమాట. ఇక్కడ పెన్సిల్ పెట్టుకోవాలి. హోల్ ఉంది కదా, ఇక్కడ హోల్ ఉంది కదా, అక్కడ మనం పెన్సిల్ పెట్టుకోవాలి. ఇట్లా రౌండ్ గీయచ్చు. మీకు కోసం ఇది మీకు గుర్తుందా గైస్? రౌండ్ గీయాలి ఇట్లా. మీరు ఎట్లా గీయాలో చెప్పాలా? ఇప్పుడు పెన్సిల్ పెట్టాలా? ఓకే, పెడతా గైస్, పెడతా. లోపలికండి. సో ఈ ముళ్ళు ఎంత ఉన్నాడో మన పెన్సిల్ కూడా అంతే పెట్టాలి. లేకపోతే ఎట్లా చెప్పాలా? ఈ హోళ్ళకి దూరం చేస్తాం. ఈ హోల్కి వచ్చేసిందా? ఇంతే ట్రై చేయలేము, మేము ట్రై చేస్తాం. అలా పెడదా ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. అరే నాకు ట్రై చేయడం రావట్లేదు ఏంట్రా? ఇది మీకు తెలుసా? నాకైతే తెలుసు. ఏమైపోయింది ఇప్పుడు జరిగిపోయింది. మనం ఏం లేదు. ఇగో ఇక్కడ
ఇక్కడ ఇది పేపర్ అనుకో, ఇక్కడ అనుకో, ఇది ఇట్లుంటుంది. ఇక్కడ పేపర్ ఇట్లా తిరుగుతుంది ఇది. అప్పుడు మనం అండర్లైన్ పర్ఫెక్ట్ అండర్లైన్ అది ఇది రౌండ్ షేప్, రౌండ్ సర్కిల్ అది మనం ప్రాపర్టీగా గీయొచ్చు అనమాట వీటితో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదన్నమాట. ఇది మీకు దేనికో నాకు తెలియదు గైస్. ఇది ఒక్కటే కూర్చుకుంది. ఇక్కడ ముళ్ళు ఉన్నాయి కదా, ఇది కూర్చుకుంది అనమాట. మీకు డేంజర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇచ్చాడే తెలుసా, ఈ భూతద్దం ఇచ్చాడనమాట. ఇదెందుకు మనకు, ఇది ఎందుకో గైస్ మనకు మీరు ఇట్లా కనబడుతున్నా ఈ బుద్ధ మన దగ్గర పెద్దది ఉంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఒక ఎరేజర్, ఒక షాప్ను ఇచ్చారు, ఇంకా వీళ్ళే ఇచ్చాడు ఒక స్కేల్, ఒక ఇది. నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఈ 10th క్లాస్ వాళ్ళకి కాదు, మాకు కూడా ఉంటాయి. ఈ రెండు వచ్చేసి నేనే పెట్టుకున్నా. ఇంకో ఈ 3 నేనే పెట్టుకున్నా. మళ్ళీ దీన్ని రివర్స్లో పెట్టాలంటే చిట్కా మచో మంచిగా ఓకే. నెక్స్ట్ వచ్చేది ఈ బిస్కెట్. నాకే బిస్కెట్ అన్నమాట. డార్క్ ఫారెస్ట్ బిస్కెట్స్ బాగా ఫేమస్. చాలా ఆడుకొని తింటే బాగా ఫేమస్, కానీ చాలా ఆడుకొని తింటే అసలు బాగుండవు, నాకు నచ్చలే. ఉత్తి తింటేనే బాగున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. కానీ చాయలు పోతేనే బాగా చాయలు తాగుతూనే సూపర్ ఫేమస్ అంటారు ఎందుకో, అదైతే డౌటే. నెక్స్ట్ వచ్చేసి మా మామ చెప్పులు. మా మామ వచ్చిందనమాట, అందుకే ఈ మామ చెప్పులు. ఇది మా మామ చెప్పులు. ఇందాక ఈ ఆయిల్ కూడా మా మామదే, చెప్పులు కూడా మా మామయ్య చెప్పులు కూడా నేను వేసుకోవాలా. సరే, ఓకే, మీకు వచ్చేసి మా మామ చెప్పులు. నెక్స్ట్ వచ్చేసి నోడి. అసలు చెయ్యడము అసలు పర్ఫెక్టే కాదబ్బా, అసలు చెయ్యడమే రాదు. ఈ గేమ్ ఎందుకో నేను ఎందుకో కొడతా. ఎందుకు ఇది ఈజీయే ఎందుకు అని నేను అనుకున్నా, కానీ ఈ చుక్కలు ఊపిస్తుంది. అసలు పర్ఫెక్ట్గానే రావట్లేదు. ఇన్నారే అవునమాట. ఇది వచ్చేసి డీమార్ట్లో కొన్నా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఏమైనా ఉన్నాయా? లేదు. డస్ట్బిన్ మా మామదే. డస్ట్బిన్ మా మామదే. డస్ట్బిన్ వచ్చేసి మా మామది. దీని డిజైన్ బాగానే ఉంది, కానీ కాస్త ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అలా కాదా ఫ్యామిలీ బడి ఇవన్నమాట. ఈ డబ్బాలు ఇవి మాయే.
వచ్చేసి 1 మార్క్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా తమ్ముని కార్డ్. వచ్చేసి మా తమ్ముని కార్డ్. ఇది బ్యాటరీ కార్డ్ అనుకుంటున్నాడు పిచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి జామ్. బాగుంది. గదిలో పెట్టుకోవాలి. ఇది నాలుక చేతని పందిలాగా తినేస్తోంది కాదు, గదిలో కలుపుకోవాలి అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ అబ్బే దానికేమో మేకలు ఇట్టివి, మరి మాకేమో సందని గ్లాసులు ఇట్టివి. నెక్స్ట్ వచ్చేసి గ్లాసులు అనమాట, మందు గ్లాసులు, వైన్ గ్లాసెస్. ఓకే గైస్, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఒక 2 అవార్డులు వచ్చాయి, అవి మీకు చూపిస్తా. ఓకే గైస్, నాకు వచ్చిన 2 అవార్డులు అయితే ఇవే. ఇది వచ్చేసి నా మెడల్ అనమాట. ఫస్ట్ టైం నేను మెడల్ కొట్టా. ఇది వచ్చేసి నా మెడల్, ఫస్ట్ టైం సాధించా. మెడల్ వచ్చింది. ఎన్నోసార్లు పాస్ అయ్యా గైస్. ఈ సమ్మర్ కానీ ఎస్ఏ వల్ల పాస్ అయ్యా, అందుకే మెడల్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అవార్డు ఇది. హ్యాపీ బర్త్డే రోషన్. నా బర్త్డే ఎప్పుడో తెలుసా? చూడింది. నా బర్త్డే సెప్టెంబర్ 5th 2016లో పుట్టా, సెప్టెంబర్ 5th. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కూర్చొని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకు. మిగిలి బాయ్.